నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. ట్రైలర్ ఓపెన్ చేయగానే మా అందరికి అబ్బా అనిపించే ఒక హ్యాపీ ఫీల్ ఏంటంటే ప్రియదర్శి గారి వాయిస్. ఊరికి ఓ మోతవారు ఉన్నట్టు ఆ ఊరికి ఓ మోతవారు ఉన్నాడు. సో మీరు వెళ్ళినప్పుడు వాట్ ఈస్ హిస్ రియాక్షన్? ట్రైలర్ చూసి ఇవి ఇంకొన్ని ఇట్లా ఎలిమెంట్స్ యాడ్ చేస్తే బాగుంటుందిరా, ఈ క్యారెక్టర్ మాట్లాడే మాటలతోనే ఫన్ రావాలని చెప్తున్నా. ఇన్ఫ్లుయెన్సర్ మీట్ అని ఒకటి జరిగినప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తుపట్టి ఇప్పుడు ఆ ఎమోషన్ మీరు క్యారీ చేశారు. ఆయనే నోటి నుండి మన పేరు రావడము, మన వీడియోలు చూస్తా అనడము, మనం తెలవడం అనేదే అదృష్టం అనిపించింది. కానీ ఏది బాగా పేరు తెచ్చిన వీడియో ఏంటిది మీకు? నాకు బాగా పేరు తెచ్చిందంటే కీకీ ఛాలెంజ్. ఏదైతే ఆ ట్రెండ్ ఉందో కార్ల కంచి డ్రైవింగ్ అవుతున్న కార్ల కొంచెం దిగి డాన్స్ చేయడము, మేము దాన్ని ఊర్లో ఏం చేసినామంటే నాగలి పెట్టుకొని దున్నుతుండగా మేము డాన్స్ చేసినాం. ఆ టైంలో మా వీడియో మన కల్చర్ రిలేటెడ్ వీడియోస్ చేయాలి ఏవైనా అని చెప్పి అట్లా బాగా వైరల్ అయింది. మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఇప్పుడు ఫిల్మ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ యూట్యూబ్ లో బాగా సంపాదించేసి ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. మా సార్ చెప్తుండే కార్ అనేది, బండి అనేది మన ప్రయాణానికి ఉపయోగపడేటి, మన లగ్జరీని చూపించేది కాదు. కానీ ఇండస్ట్రీలో బాగా ఫ్లాషీగా చూపించుకొని గొప్పగా చూపించుకుంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు అన్న ఫీల్ ఉంది. అండ్ అది వాస్తవం కూడా. అది మీకు ఎప్పుడైనా తారసపడింది? ఇండస్ట్రీలో ఏదైనా చూపించుకునేది మన ఒరిజినాలిటీని చూపించుకుంటే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది. హలో, వెల్కమ్ టు గేమ్ చేంజర్స్ విత్ లాస్య రెడ్డి. నిజంగానే ఇవాళ పాడ్కాస్ట్ గేమ్ చేంజర్. తన లైఫ్లో చాలా చేంజెస్ వచ్చాయనే చెప్పొచ్చు. గ్రాడ్యువల్గా 8 years కష్టం. ఇనీషియల్గా ఒక చిన్న కెమెరా పట్టుకొని చిన్నగా యూట్యూబ్లో వీడియోస్ తీసుకునే అతను ఇప్పుడు Z5 లాంటి పెద్ద OTT ప్లాట్ఫామ్లో వెబ్ సిరీస్ చేస్తున్నారు, అందులోనూ హీరోగా. అండ్ తన గ్రాఫ్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ అండ్ అంతే డౌన్ టు అర్త్ ఉంటారు. హీఈస్ నన్ అదర్ దాన్ మై విలేజ్ షో అనిల్ గీలా గారు. ఆయన్ని అడిగి మరిన్ని విషయాలు అండ్ తన లైఫ్ జర్నీ గురించి అండ్ సోషల్ మీడియాని తను ఎలా యూటిలైజ్ చేసుకుంటున్నారు అండ్ తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఇప్పుడు వస్తున్న మోతువారి లవ్ స్టోరీ వెబ్ సిరీస్ Z5లో రిలీజ్ అవబోతుంది August 8th. దాని గురించి అడుగుదాం. హలో విలేజ్ షో అనిల్ గారు, ఎలా ఉన్నారు? గారు ఎందుకులేండి, అనిల్ అంటే చాలు బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. ఐఎమ్ సూపర్ గుడ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ. అండ్ అడగగానే వచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మోతువారి లవ్ స్టోరీ బాగా సక్సెస్ అవ్వాలి. Z5 ఒరిజినల్స్లో రిలీజ్ అవుతుంది August 8th. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ఫ్లుయెన్సర్ మీట్ అని ఒకటి జరిగినప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తుపట్టి అన్నప్పుడు ఆ ఎమోషన్ మీరు క్యారీ చేశారు. ఆ ఎమోషన్ని చాలా మంది ఓన్ చేసుకున్నారు. అంత ఎమోషనల్గా ఎందుకు అయ్యారు? లైక్ అఫ్ కోర్స్ చిరంజీవి గారు అంటే చూడగానే మనకు కైండ్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటిది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్ ఆ టైంలో? అంటే ముందు అయితే ఆయన ఆ ఈవెంట్కి పిలిచినప్పుడు విజయ్ దేవరకొండ అన్న వస్తున్నాడు, చిరంజీవి సార్ వస్తున్నాడు అని చెప్పి పిలిచిరు. మేము దగ్గరుండి చూడొచ్చు అని చెప్పి అయితే పోయినాం. నేను, గంగవ్వ, మా టీం నుంచి అందరం పోయినాము. ఆయన పాటలు వస్తుండే. ఆయన మీద ఒక ఏవీ చేసిరు. ఏవీ చేసినప్పుడు పాటలు వచ్చినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేసినాం. గంగా ఉండి తిట్టుండే, ఎందుకు ఎంజాయ్ చేస్తున్నాం, కానీ ఉన్నాడు కదా, పోయి మాట్లాడిపో, ఎందుకంత ఏమో ఆయన ఏంది, మనమేంది, ఆయన ఎందుకు సపరేట్ అని చెప్పి ఈ రకమైన కన్వర్జేషన్ జరిగినాయి ముందు, దాని బిఫోర్. ఇక అవార్డ్స్ ఇస్తున్నాము అని చెప్పారు. దాంట్లో మన పేరు ఉందనగానే నేను కొంచెం ఓకే అమ్మ అదృష్టమేరా, ఈయన చేతుల మీద మనం తీసుకుంటున్నాము, అదృష్టమే అని చెప్పి కొంచెం ధైర్యంగానే వెళ్ళినాను. నేను స్టేజ్ మీద దాకా ధైర్యంగానే వెళ్ళినాం. పోయి ఒక మంచి ఫోటో తీసుకొని వద్దాము అన్న ఇంటెన్షన్ ఉండే. ఆడికి పోయిన తర్వాత దాన్ని గుర్తుపట్టింది నేను. నువ్వు అనిల్ కదా, నువ్వు మీ వీడియోస్ మేము చూస్తాము, నువ్వు దుబాయ్ పోయినావు కదా, దుబాయ్ పోయిన వీడియోలు నేను చూసి ఉండే, మంచిగా ఉంటాయని. ఈ కన్వర్జేషన్ ఒక 4-5 వాక్యాలు, సెంటెన్సెస్ అలా బయటికి వాళ్ళే, కానీ మాకు అవన్నీ జరిగినాయి అక్కడ. ఈయనే ఆయన పేరు ఆయనే నోటి నుండి మన పేరు రావడము, మన వీడియోలు చూస్తా అనడము. నార్మల్గా కొద్దిమంది ఎన్ని సినిమాలు తీసినా కూడా ఆయన ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. సో మనం తెలవడం అనేదే అదృష్టం అనిపించింది. అండ్ రెండోది, సరే మా దాంట్లో ఓపెన్గా మాట్లాడుకుంటే గంగవ్వ ఎక్కువ మంది తెలుసు. సో నార్మల్ గంగవ్వ గుర్తుపెట్టుకోవడము, గంగవ్వ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు గంగవ్వ కదా అని చెప్పి అనడము వేరు. నన్ను ఎస్పెషల్ నా పేరు పెట్టుకొని చెప్పేసరికి నాకు ఇంకా ఎమోషనల్ అనిపించిండే. అరే ఓకే మనము తెలిసినాము. ఆడే విజయాన్నకి నేను సినిమా చేసిన విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ అని. సడన్గా సార్ అనేసరికి నాకు చాలా మంచిగా అనిపించింది అది. సో ఈ విలేజ్ షో మొత్తానికే మీరు ఇందాక చెప్పినట్టు ఫేమస్ అంటే గంగవ్వ. అసలు ఏంటి ఆ ఏజ్లో ఆవిడ అంత యాక్టివ్గా ఉందని మీరు ఐడెంటిఫై చేయడము, ఆవిడ కూడా దానికి తగ్గట్టుగా ఇది చేయడము, అన్నిటికంటే గ్రేట్ థింగ్ ఏంటంటే ఆవిడ బిగ్ బాస్లో సస్టైన్ అవ్వడం అనేది అసలు ఎవ్వరు వెళ్ళినా సస్టైన్ అవ్వరు, అక్కడ చాలా కష్టం.
మీరు ఏమనుకుంటారు అసలు? వాట్ యూ వాంట్ టు సే అబౌట్ గంగవ్వ? అంటే దీని క్రెడిట్ అంతా శ్రీకాంత్ అన్నకే ఇస్తాం మేము. అన్న ఆలోచన విధానము, అన్నను చూసి సార్ని చూసి వీళ్ళందరూ ఒక్కొక్కరు జాయిన్ అవ్వడము. అండ్ అన్ననే ఫస్ట్ వీడియో గంగవ్వతో చేస్తుండే, సో అన్ననే గుర్తుపట్టుండే థింగ్స్ అని శ్రీకాంత్ అన్న. సో అన్నకు ఫస్ట్ దీని క్రెడిట్ అంతా. అంతే. రెండోది మేమందరం పోయినాక గంగవ్వని చూస్తే చాలా నేర్చుకున్నాం మేము. అంటే ఈ ఏజ్లో పేరు వచ్చినా కూడా ఏదో ఉత్తగా టైంపాస్కి అయితే చేయలే. ఆమె పేరు వచ్చింది, కష్టపడాలి, నా మనవళ్ళకో మనవరాళ్ళకో కొడుకులకో బిడ్డలకు నేను ఎంతో ఇప్పటిదాకా ఏమి ఇవ్వలేదు కావచ్చు, నేను ఇప్పుడన్నా ఎంతో కొంచెం ఇవ్వాలి అని చెప్పి విపరీతంగా కష్టపడుతుంది. ఏ షూటింగ్ ఉన్నా ఈ 12 గంటల దాకా షూటింగ్ ఉంటుంది అంటే 12 గంటల దాకా ఉంటుండే. ఆ ఏజ్కి సహకరించడమే గొప్ప సంగతి. ఈ ఏజ్లో కూడా అంటే మనకి కొన్నిసార్లు ఎందుకు రేపు రేపు చేసుకుందాం అంతే అనుకుంటాం. గట్టెట్ ఉంటుంది, చేద్దాం పట్టరు నడుగురి, మళ్ళీ రేపు వేరే పని ఉంటుంది అని చెప్పి అట్లా చేస్తుండే. ఏం నేర్చుకున్నారు గంగవ్వ దగ్గర మీరు? ఆమె దగ్గర మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు. మస్తు మేనేజ్ చేస్తుందా? మస్తు మేనేజ్ చేస్తుంది ఆమె. ఇల్లు కట్టుకున్నారుగా? మన ఇల్లు కట్టుకున్నది, వచ్చిన మనీని కూడా ప్రాపర్గా సెగ్మెంట్ వైజ్గా ఆమె డిస్ట్రిబ్యూట్ చేసి పెంచుకుంటూ ఉంటుంది. రెండోది కమ్యూనికేషన్. నేనన్నా అంత మాట్లాడకపోవచ్చు, ఎవరైతే మెంబర్స్ ఉంటారో క్రియేటర్స్ ఉంటారో ఖచ్చితంగా రోజు 10 మంది ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఎట్టున్నారు బిడ్డ అని అడుగుతుంది. వాళ్ళకి తెలిసిన బిగ్ బాస్ వాళ్ళ ఆ కమ్యూనికేషన్ అయితే మస్తు మెయింటైన్ చేస్తుంది. దానికి ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంతో కొంత మన వాళ్ళకి ఇచ్చిపోవాలి, నా పేరు 10 ఏళ్ళు నేను పోయినాక కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది తన ఏదైతే ఉంటుందో అది చాలా నేర్చుకోవచ్చు. సో గంగవ్వ గారు బిగ్ బాస్కి వెళ్ళారు, మీరెప్పుడు బిగ్ బాస్కి? అనిల్ గారు ఇప్పుడు వద్దులేండి ఇక. అంటే ఒక లైనప్ క్రియేట్ అవుతుంది కదా, వెబ్ సిరీస్ వస్తుంది, ఒకవేళ హిట్ అయితే ఇంకొక అవకాశం వస్తుంది, పిలిస్తే వెళ్తారా? ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే లైఫ్ కొంచెం ప్రాజెక్టులతో మంచిగా వెళ్తుంది కదా. బిగ్ బాస్ అనేది మంచి పెద్ద ప్లాట్ఫామ్ యాక్చువల్గా. దాని ద్వారానే ఇప్పుడు గంగవ్వ చాలా ప్లస్ అయింది. అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది బయటికి వచ్చి చాలా పనులు చేసుకుంటున్నారు, పేరైతే వస్తుంది. ఇప్పుడు అంటే నాకు ఒక్కటే ఏంటంటే బిగ్ బాస్ అనేది ఇప్పుడు యూట్యూబ్ బంద్ చేయడానికి రీజన్ ఏంటంటే రోజు కనబడుతున్నాము, రోజు కనబడితే యూట్యూబ్లో ఫేస్ అయిపోతుంది ఎందుకు అని చెప్పి యూట్యూబ్ బంద్ చేశారు. బిగ్ బాస్ కూడా అంతే కదా, ఒక 100 రోజులు, ఒక 90 రోజులు, 8 రోజులు అక్కడ కనబడుతుంటాం రెగ్యులర్గా. యూట్యూబ్లో మనం ఎడిట్ చేసిన ఫుటేజ్ మనం ఏదైతే చూపిద్దాం అనుకుంటున్నాం అది అక్కడ మన చేతిలో ఉండదు. సో అక్కడ కూడా ఫేస్ అనేది ఒకవేళ రెగ్యులర్గా చూసి బోర్ కొట్టే స్టేజ్కి వస్తే నెక్స్ట్ ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుంది కావచ్చు అని ఒక భయం ఉంది. ఆ భయం నిజమా అబద్ధం తెలియదు కానీ ఆ భయం ఉంది. సో ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను. ట్రైలర్ ఓపెన్ చేయగానే మా అందరికి అబ్బా అనిపించే సీన్, అంటే అబ్బా అనిపించే ఒక హ్యాపీ ఫీల్ ఏంటంటే ప్రియదర్శి గారి వాయిస్. అండ్ ఆయన జర్నీ కూడా చూసుకుంటే ఇంచుమించు మీలాగే ఫ్రమ్ స్లోగా వెళ్ళి మంచి మంచి హిట్స్ ఇచ్చారు. అయితే ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నాను నేను, ఫ్రెండ్స్కి ఇప్పుడు కూడా హెల్ప్ చేయడము, అవకాశాలు ఇవ్వడము అని. సో మీరు వెళ్ళినప్పుడు వాట్ ఈస్ హిస్ రియాక్షన్? నాకు అంటే ప్రియదర్శన్తో పాటు ఆనంద్ అన్న, తరుణ్ భాస్కర్ అన్న వీళ్ళందరినీ మిక్సప్ అయి చెప్తే అందరూ మా పరంగా నైవిలేష పరంగా ఒక మంచి ఒపీనియన్ ఉన్నది అందరికీ. సో మాకు భయం వేసి ఉండే ఫస్ట్, అడిగితే ఏమనుకుంటారో, ఎట్లా ఏమన్నా చిన్న చూపు చూస్తారో అని ఇవన్నీ మెంటాలిటీ మాకు భయాలు ఉండే. కానీ వాళ్ళకు అట్లేం లేదు. వాళ్ళు అన్నకి ఇట్లా అనుకుంటున్నాము, పోస్టర్ రిలీజ్ చేద్దామని ఆనంద్ అన్నకు మెసేజ్ చేసినాము. సరే వద్దాంరా అని చెప్పిండు, వచ్చిండు, హ్యాపీగా ఉన్నాడు, 2-3 గంటలు స్పెండ్ చేసి ఉండే. మీరు ఎదగాలరా, మీ వీడియోలు చూసి నేను నేర్చుకున్న లాంగ్వేజ్ అని చెప్పుండే ఆనంద్ అన్న. దర్శన్న కూడా అన్నకి ఇట్లా అనుకుంటాము ట్రైలర్కి మీ వాయిస్ ఉంటే సరే వచ్చేయండి ఇంటికి వచ్చేసేయండి చేద్దామన్నాడు. పోయినాక ట్రైలర్ చూసి ఇవి ఇంకొన్ని ఇట్లా ఎలిమెంట్స్ యాడ్ చేస్తే బాగుంటుందిరా, మీరు యాడ్ చేయండి, నేను మళ్ళీ కావాలంటే మళ్ళీ పంపుతా వాయిస్ నేను అని చెప్పి మేము అన్న చెప్పిన కరెక్షన్ చేసుకొని, అన్న ఇట్లా అనుకుంటున్నాం ఈ చేంజ్ చేస్తాను మళ్ళీ వాయిస్ పంపండి అంటే మళ్ళీ వాయిస్ పంపండి. సో అన్నకి ఇష్టం. అంటే ఎప్పుడు మేము బయట కలిసినా కూడా మీరు కష్టపడచ్చిర్రా, మీరు ఇంక ఎదగాలనేది చెప్తుండే. తరుణ్ అన్న కూడా అంతే, అన్న ఇట్లా అనుకుంటున్నాము మీరు వస్తే బాగుంటుంది, వస్తారా, మై విలేజ్ మీద నాకు ఒక మంచి ఇష్టం ఉన్నది. సో అందరికీ ఆ ఒపీనియన్, మంచి ఒపీనియన్ అనేది మా అందరికి ఇప్పుడు హెల్ప్ అవుతుంది. అంటే ఏదో ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని కాకుండా ఒక పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది అన్నట్టుగా గెస్ట్లు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. అదేంటి బ్లెస్సింగా, మీ బ్లెస్సింగా లేకపోతే యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్? అదృష్టం అనేది మాట్లాడుతున్నా కదా అప్పటి నుంచి, ఇవన్నీ నాకు అదృష్టం లేక మిరాకిల్ లెక్క అనిపిస్తున్నాయి. నాకైతే పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది.
ఇంతమంది సపోర్ట్ చేయడానికి వస్తున్నారు రేపు రేపు రిలీజ్ కాబోయే కంటెంట్ కానీ. అండ్ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అసలు. అంటే వాళ్ళు కూడా మేము చేసే వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నారు, నువ్వు నెక్స్ట్ మంచి స్టార్ అవుతావు. మేడం వాళ్ళు, అనురాధ మేడం వాళ్ళందరూ కూడా సంగీత్ శోభన్ మన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని చెప్పి తీసిండే, ఆయన ఇప్పుడు హీరోగా అయిండు, మంచి సినిమాలు తీస్తున్నాడు, నువ్వు కూడా అట్లా కావాలి, మా సిరీస్ నీకు అట్లా హెల్ప్ కావాలని చెప్పి వాళ్ళు కూడా చెప్తుండే. సో ఇవన్నీ ఇట్లా మిక్సప్ అయి రావడం అనేది నిజంగా లక్కే, అదృష్టం. మా హార్డ్ వర్క్ కూడా దానికి ఇంత. సో ఏంటి వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? అంటే చేయగలమా, ఇది హిట్ అవుతుందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ షూటింగ్లో ఉంటుంది. అది ఎప్పుడు పోయింది అనుకున్నారు మీరు? మా శివన్న రైటింగ్ రాస్తున్నప్పుడే, అన్న రైటింగ్ చాలా బాగుంటుంది. ఆయన ఈ రిలేషన్స్ని, ఈ స్క్రీన్ ప్లేని మంచిగా అమరుస్తాడు. ఈ చిన్న వీడియోస్కే 20 నిమిషాలు 25 నిమిషాల వీడియోకే దాంట్లోనే చాలా సస్పెన్స్లో పెడతా ఉంటాడు. ఇప్పుడు ఇది పెద్ద వెబ్ సిరీస్ కాబట్టి చాలా ఇంటర్లింకింగ్ చేసి చెప్పుండే, ఆ డైలాగ్స్ కూడా ఏదో చెప్పినట్టు కాకుండా న్యాచురల్ వేలో వెళ్ళిపోతున్నాయి, ఫ్రీ ఫ్లోయింగ్ ఉన్నాయి. క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేస్తాడు అన్న. ఈ క్యారెక్టర్ మాట్లాడే మాటలతోనే ఫన్ రావాలని చెప్తున్నాయి. సో అట్లా అన్న రాసిన స్క్రిప్ట్ అంతా చదివినప్పుడు అప్పుడే నమ్మకం వచ్చింది. అంటే మేము ఇప్పుడు కొద్దిగా ఎడిటర్గా ఉన్నారు కాబట్టి లోపల బొమ్మకి ఇట్లా వస్తుంది అని చెప్పి మైండ్లో పడ్డది. సో ఆ రైటింగ్ స్టేజ్ నుంచే మాకు ఓ నమ్మకం వచ్చేసింది, ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఖచ్చితంగా హిట్ అవుతుంది, సో అందరం కలిసి పనిచేస్తే గట్టిగా అవుతుంది అని చెప్పి అందరు హెల్ప్ చేసి ఉండే. సో స్క్రిప్ట్ బాగా అవగాహన ఉంది కాబట్టి మీరే ఎడిటర్ కూడా అయినట్టు. అంటే మా శివన్నకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ మై విలేజ్ జర్నీలో ఎక్కువ ఎడిటింగ్, అన్న చేసిన వీడియోస్ అన్నిటికీ ఎక్కువ నేను ఎడిటింగ్ చేస్తుండే. ఓకే. సో అట్లా ఈ ఎడిటింగ్ డైరెక్టర్ ర్యాపో కుదిరింది. అన్న దీనికి నువ్వు చేస్తే బాగుంటుంది, మళ్ళీ నీ కొత్త వాళ్ళతో మింగిల్ అయ్యే వాళ్ళు, నీకు ఆల్రెడీ ఉంది కదా నాలెడ్జ్, నువ్వు మంచిగా చేస్తావు, నువ్వే చేయు అని చెప్పి పుష్ చేసి ఉండే. సో దానివల్ల నేను ఎఫర్ట్స్ పెట్టినాము. కొంచెం భయం కూడా ఉంటుండే, అంటే ఇన్ని రోజులు చేసిన ఎడిటింగ్ వేరే వెబ్ సిరీస్ డిఫరెంట్, అసలు టోటల్లీ ఇట్స్ డిఫరెంట్ కదా. ఎలా వచ్చింది ఎడిటింగ్ అంతా మీరే చేశారు కాబట్టి? నాది నాకు మంచిగా అనిపించినా కూడా నాకు భయం వేస్తుంది, నేను చేసిన కరెక్టా తప్ప అని భయం ఉంటుంది కదా. నాకు మిగతా వాళ్ళు ఇప్పుడు శ్రీధర్ సార్ చూసి ఉండే, మంచిగా చేసినావు నువ్వు, మంచిగా ఉంది, ఎడిటింగ్ స్టైల్ కూడా మంచిగా ఉంది అని చెప్పి చెప్పుండే. మధుర ఎంటర్టైన్మెంట్ శ్రీధర్ అన్న వాళ్ళు చూసిరు, వాళ్ళు చిన్న చిన్న కరెక్షన్ చెప్పి మంచిగా వచ్చింది ఎడిటింగ్ కూడా, మాకు కంటెంట్ చూస్తుంటే ఫ్లో మంచిగా ఉంది, వాళ్ళు కూడా అప్రిషియేట్ చేసి. అండ్ జీ5 ఒరిజినల్స్ కూడా చాలా బాగుంటాయి వెబ్ సిరీస్ లో, అదొక మార్క్ పడిపోయింది జీ5 వాళ్ళు చేసే కంటెంట్లు కూడా మంచి మంచి కంటెంట్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు అన్ని ఈ స్థాయిలో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ తీస్తున్నారు, చాలా మందికి నచ్చుతుంది. ఇప్పుడు ఏంటి అబ్బాయిలు అందరూ పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు, మ్యారేజ్ లైఫ్ ఆ బాబోయ్ అంటున్నారు. సో యూ వాంట్ టు సే సంథింగ్ అబౌట్ మ్యారేజ్ లైఫ్? రెండు రకాలు ఉంటుందండి. మినిమం బేసిక్ నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేయగలుగుతా అంటే చేసుకుంటే తప్పేం లేదు. ఏంటా బేసిక్ నీడ్స్ మీరు అనుకున్నట్టు? అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చేసుకునే దగ్గర ఉంటే, రెంట్కుంటే రెంట్ కట్టి, ఇంటికి కావాల్సిన మినిమం ఫుడ్ కి సంబంధించి చూసుకోగలను నమ్మకం ఉంటే తప్పేం లేదు. ఎప్పుడు నేనేమంటా అంటే, ఎప్పుడైనా మీరు 30లో ఉన్నా, 25లో ఉన్నా, 35లో ఉన్నా కూడా ఆ నీడ్స్ అంతే ఉంటాయి. మీరు 35 చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 25లో మీరు 50,000 సంపాదించుంటే, 30కి మీరు ₹1,00,000 సంపాదించుంటే ₹1,00,000 అయిపోతాయి. 25లో ఆ 50,000కి అయిపోతాయి. మీరు ఎర్నింగ్ చేయగలుగుతున్నారు మినిమం అంటే చేసుకుంటే తప్పేం లేదు. డీలే అవుతున్నా కొద్ది అయితే కొన్ని ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ కొద్దిమంది నేను చూస్తున్నాం కదా, వాళ్ళకు ఆ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏజ్ లేట్ అవుతున్నా కొద్ది, లేట్ కాకుండా ముందు అంటే నేను చెప్పినా కదా, ఈ ఎకనామికల్ నేను బ్యాలెన్స్ చేసుకోగలుగుతా అంటే చేసుకోవచ్చు, హ్యాపీగా ఎవరైనా చేసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే, జాబ్స్ లేక, ప్రాపర్గా సెట్ కాక, వాళ్ళ నీడ్స్ కూడా వాళ్ళు చూసుకోలేక ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది తప్ప, నేను చేసుకోగలుగుతా, ఒక మనిషిని మెయింటైన్ చేయగలుగుతా, ఖర్చులు నేను పెట్టుకోగలుగుతా అన్నప్పుడు తప్పేం లేదు. ఇప్పుడు సోషల్ మీడియాని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మీరు చెప్పాలి. నాకు అంటే నేనేం నమ్ముతా అంటే, సోషల్ మీడియాలో బ్రాండ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫాలోవర్స్ ఈ నెంబర్స్ కంటే ఎక్కువ, నీకు 1,00,000 మంది ఉంటే 1,00,000 మందిలో నువ్వు చెప్పే మాట, నువ్వు చెప్పే అది ఎంతమంది వినగలుగుతున్నారు, ఎంతమంది నువ్వు ఒక బ్రాండ్ ప్రమోట్ చేస్తే అది ఎంత రిటర్న్ వస్తుంది వాళ్ళకి. నేను ప్రతి ఏ బ్రాండ్కి ప్రమోషన్ చేసినా, ఎవరితో వర్క్ చేసినా కూడా నేను రీచెక్ చేసుకుంటా వాళ్ళతో. ఇది వెరీ ఇంపార్టెంట్. సో అసలు ప్లేస్ అయిందా, మీకు వర్తేనా, వర్త్ అయితేనే నేను మళ్ళీ ఒకసారి చేయగలుగుతా. అండ్ రెండోది నాకు రిలేటెడ్
థింగ్స్ నేను ఎక్కువ పెట్టుకుంటా. నాకు ఇప్పుడు ఏదో దాన్ని ఏమంటే నేను చేయలేను. నాకు సూటబుల్ అవుతుంది, నా ఆడియన్స్కి ఎవరికి ఇది ప్లస్ అవుతుంది, అలాంటి వాటిని ఎక్కువ ప్రమోట్ చేస్తుంటాము. అది హ్యాపీ. ఇప్పటిదాకా చేసిన ప్రమోషన్స్ అందరూ హ్యాపీ అండ్ వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయించుకుందామని ఉంటారు. సో అది ఆ బ్రాండ్ బిల్డింగ్ అయితే. మళ్ళీ ఇంకొకటి జనాలకు కూడా వీడు ఏది అయితే ప్రమోట్ చేయడు, ఏది చేసినా ఒక మంచిదే చేస్తాడు పేరు అనేది మనం నిలబెట్టు. సో అది నేను మంత్ మొత్తంలో నాకు తెలిసి 1-2 చేస్తాను నేను. 1-2 కంటే మరీ ఎక్కువ అయితే 2 లేదా 3 నాకు రిపీటెడ్గా ఉంటాయి. మళ్ళీ 1 year కాంట్రాక్ట్ లెక్క పెట్టుకుంటాను నేను. ఓకే. సో నేను ఈ మంత్ చేసేసి ఇచ్చిపెట్టే అనే టైం కాకుండా ఒక బ్రాండ్ని ఒక 1 year ఆ బ్రాండ్ ని బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తారా? అంటే జనాలకు అది యూస్ఫుల్ బోగస్ మాక్సిమం చెక్ చేస్తాను నేను. అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉంటున్నాయి. ఇప్పుడు నేను ఒక బ్రాండ్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఆ బ్రాండ్ అందరికీ పాజిటివ్ వెళ్ళట్లేదు. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ నేనైనా కూడా అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు. సో నచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నచ్చని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ బ్రాండ్ ద్వారా 100 మందిలో కనీసం ఎంతమందికి యూజ్ అవుతుంది, ఎంతమందికి యూజ్ కాదు, కొంచెం చెక్ చేసుకుంటా. ఒకవేళ ఏమైనా మిస్టేక్ అయింది అని చెప్పి తెలిస్తే మాత్రం కరెక్ట్ చేసుకుంటా, క్లోజ్ చేస్తా ఆ బ్రాండ్ని. సో చాలా ప్రాపర్గా సోషల్ మీడియాని యూటిలైజ్ చేసుకుంటా. నేను అదే చెప్తున్నాను కదా, నేను లాంగ్గా వెళ్దాం అనుకుంటున్నాను. నేను ఏదో 1 year నేను చేసేసుకొని ఫటాఫట సంపాదించుకొని వెళ్ళిపోదామని, లేకపోతే సపరేట్ కొన్ని వేరే ఏదైనా పెట్టుకుందామని కాకుండా కొంచెం లాంగ్ జర్నీ చూస్తున్నాను నేను. ఈ జర్నీలో వీళ్ళందరూ ఎప్పటికీ సపోర్ట్ చేస్తూ ఉండాలి, ఎప్పుడు మన మాట నమ్మాలి. కాబట్టి దాన్ని కొద్దిగా జాగ్రత్తగానే చేసుకుంటూ వెళ్తున్నాము. ఇప్పటిదాకా వచ్చిన వాళ్ళు కూడా అంతే ఉన్నారు, ఫాలోవర్స్ కూడా ఎవరైనా కూడా వాళ్ళందరికీ ఇష్టం. అరే ఓకే వీడు మంచిగానే పోతున్నారు. అయితే సోషల్ మీడియాలో స్క్రాప్ ఎక్కువైపోయింది. ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు వీడియోలు చేస్తున్నారు, వైరల్ అయిపోతున్నారు, లేకపోతే దుర్భాషలు ఆడుతున్నారు. అండ్ ఏ బ్రాండ్స్ పడితే ఆ బ్రాండ్స్ ప్రమోట్ చేసేస్తున్నారు. ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి చాలామంది పాపం నష్టపోయారు, ఏ బ్రాండ్ అయినా. సో వాళ్ళందరికీ ఏం చెప్తారు అసలు? ఇప్పుడు చాలామంది బీటెక్ చేసిన వాళ్ళు, ప్రాపర్ తెలియకుండా ఉన్న వాళ్ళు కూడా సెలబ్రిటీలు అవుతున్నారు. సెలబ్రిటీ ఇన్ ద సెన్స్ ఫాలోవర్స్ వస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా 1 million ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళకి తెలియకుండా ప్రమోషన్ చేస్తూ ఉంటారు. సో అది ఆడియన్గా మనం చెక్ చేసుకోవాలి, వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళు ఎంతవరకు నాలెడ్జబుల్ దాని థింక్ పైన వీళ్ళు చేసే తప్పారైట. రెండోది మనం దేనికి ఫ్యాన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాన్సర్ ఉన్నాడు అనుకోండి, వాడి డాన్స్కి ఫ్యానా, వాడి క్యారెక్టర్కి ఫ్యానా, వాడు చెప్పే విధానానికి ఫ్యానా, వానికి ఫ్యానా, ఒక 4-5 వింగ్స్ ఉన్నాయి దీంట్లో. సో డాన్స్కి ఫ్యాన్ అయితే డాన్స్ ఎంజాయ్ చేసి సపరేట్ ఉంటుంది అంతే. సో నేను మన క్యారెక్టర్కి ఫ్యాన్ అంటే క్యారెక్టర్ వన్ క్యారెక్టర్ విధానం గెలుపు. సో ఆ సెగ్మెంట్స్ కొంచెం ప్రాపర్గా మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోగలిగితే ఎవరికి తగ్గట్టు వాళ్ళు హ్యాపీగా ఉంటారు. ఇప్పుడు నేను అమ్మాయి డాన్స్ చేస్తుందని చెప్పేసి ఆమె ఓవరాల్ థింగ్కి ఫ్యాన్ అయితే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆమె మెంటాలిటీ వేరే ఉండొచ్చు. ఐ లవ్ హర్ టాలెంట్ ఆర్ ఐ లవ్ హర్ యాక్షన్ వరకే ఉండాలి, నాట్ ఐ లవ్ హర్ అంతే. నా క్యారెక్టర్ ఒక రకంగా ఉంటుంది, నేను చేసే యాక్షన్ ఒక రకంగా ఉంటుంది, నేను ఉండే విధానం ఒక రకంగా ఉంటుంది. సో నువ్వు దేన్ని ఇష్టపడుతున్నావు? నా యాక్షన్ ఇష్టపడుతున్నావా, నేను ఉండే విధానాన్ని ఇష్టపడుతున్నావా, లేకపోతే నా క్యారెక్టర్ని ఇష్టపడుతున్నావా? నా క్యారెక్టర్ ఇష్టపడుతున్నావు అంటే నేను నా ఉండే విధానాన్ని నీకేమన్నా నచ్చితే అవి ఫాలోగా, లేదా నా యాక్షన్ ఇష్టపడుతున్నావు అంటే దాన్ని ఎంజాయ్ చేయు, దానికి నువ్వు అప్రిషియేట్ చేయి. అయితే ఇప్పుడు యూజువల్గా 8 years యూట్యూబర్గా ఉన్నారు, ఇప్పుడే ఓటీటీ సిరీస్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ సిల్వర్ స్క్రీన్ ఒక 2 years అనుకుంటున్నాను నేనైతే. అంటే కొంతమంది జంబ్లింగ్ చేసేస్తూ ఉంటారు. ఫస్ట్ యూట్యూబ్లో అలా ఫేమస్ అవ్వగానే ఇన్స్టాలో, తర్వాత ఓటీటీ వెబ్ సిరీస్ చేసేసి మూవీస్కి వెళ్ళిపోయి అక్కడ చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకొని ఇలా కొంచెం జంబ్లింగ్ చేసుకొని ఎక్కడో ఆ ఎసెన్స్ని పోగొట్టేసుకుంటున్నారు అనిపించింది. మీరు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టు అనిపించింది. ఇప్పుడు యూట్యూబ్ అనేది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనకు వస్తున్న కంటెంట్. అవును. సో మన ఫేస్ని ఫ్రీగా చూస్తున్నారు ఇప్పుడు. అంటే యూట్యూబ్ ఓపెన్ చేసి, ఫోన్ ఉంటే చాలు ఓపెన్ చేసి మనం చూస్తున్నారు, మనం చేసే కంటెంట్ని ఎంజాయ్ చేస్తున్నారు, ఏదైనా మనం అవైలబుల్గా ఉన్నాం ఇప్పుడు ఓటీటీ అనేది ఒక 120 rupees పే చేసి ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. సో అంటే ఒక 5-10 మందో ఎంతోమంది ఒక 120 rupees పే చేసేంత క్యాపబిలిటీ మన కోసం వచ్చింది. ఒక 2 ఏళ్ళు ఒక 4-5 స్టోరీస్, లేకపోతే మనం ఇంకొంచెం ఓటీటీకి అలవాటై ప్రతి ఓటీటీకి మనం చేసిన ప్రతిసారి 120 rupees 100 rupees పెట్టి మన కంటెంట్ చూసే స్థాయికి మనం ఎదిగితే నెక్స్ట్ మన కోసం 100 రూపాయలు పెట్టి టికెట్ మన ఒక్కరు పెట్టుకొని వస్తారు. సో ఈ క్యాలిక్యులేషన్ అనేది కొంచెం క్లారిటీ మిస్ కావద్దు. యూట్యూబ్లో ఇప్పుడైతే ఒక 6 months నుంచి కంటెంట్ బంద్ చేసినాం మేము. నెక్స్ట్ ఓటీటీలో ఒక 2 ఏళ్ళు మంచిగా ఎంటర్టైన్ చేసి, అరే వీని కంటెంట్ బాగుంటుందనా, దీనికోసం ఏ ఓటీటీ రిలీజ్ చేస్తే అక్కడికి వెళ్ళి చూడాలి మనము,
అనేది క్రియేట్ చేసి నెక్స్ట్ థియేటర్కి వస్తే ఎస్ వీని కంటెంట్ బాగుంటుంది, మన ఫ్యామిలీ మొత్తం పోయి థియేటర్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనే స్థాయికి తీసుకుపోయి గ్రాఫ్ అట్లా పెంచుకుంటూ థియేటర్కి వెళ్దామని ఉంది. దానికి 2 సంవత్సరాలు పడుతుందా 3 సంవత్సరాలు పడుతుందా తెలియదు. కానీ ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంటెంట్, మంచి కంటెంట్ అందించే హీరో లాగా అవ్వాలని గోలా? ఏమో నేను అదే చెప్తున్నా కదా, నాకు ఈ హీరో ఈ థింగ్స్ అని కాకుండా మంచి కథలు చెప్పాలన్నది ఉంది. అది హీరో అవుతుందా లేకపోతే కథ వస్తువుని అవుతానా ఏమవుతుందో తెలియదు. కానీ చూసినంతసేపు అయితే అరే మావాడు మంచిగా చేసిండు, మావాడు ఎదుగుతున్నాడు. మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్, ఇప్పుడు ఫిల్మ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరూ యూట్యూబ్లో బాగా సంపాదించేసి ఇల్లులు కూడా కట్టుకుంటున్నారు, ఆ ఇల్లు టూర్లు కూడా చేస్తున్నారు. ఇప్పటికి నేను ఒక బ్రాండెడ్ షర్ట్ కొనుక్కోవాలని ఆలోచిస్తాను. 4,000 పెట్టి షర్ట్ ఎందుకురా బాబు అని ఆలోచిస్తాను. డెఫినెట్లీ. సో ఆ థింగ్స్ అయితే చేంజ్ కాలేదు. నాకు ఏవైతే బేసిక్ నీడ్స్ ఉన్నాయో అవి చేంజ్ అయినాయి. అంటే మేము ఇప్పుడు చిన్న ఇంట్లో ఉంటుండే, ఒక మంచి ఇంట్లోనే ఇంటికి షిఫ్ట్. అప్పుడు బస్సులో ఎక్కువ ట్రావెల్ చేస్తుండే, ఇప్పుడు కొంచెం కార్లో ట్రావెల్ చేస్తుండే. ఈ చేంజెస్ అయినాయి కానీ యాటిట్యూడ్లో చేంజ్ కాలేదు. మళ్ళీ కారు పరంగా కూడా నేను మా సార్ చెప్తుండే, మహేశ్వర్ రెడ్డి సార్ అని డైట్లో ఉంటుండే. ఆయన ఏం చెప్తారంటే కార్ అనేది, బండి అనేది మనకు మన ప్రయాణానికి ఉపయోగపడేటి, మన లగ్జరీని చూపించేటి కావు. ఆయన ఏం చేస్తారంటే 4 ఉంటే కారు, 2 ఉంటే బైక్, 1 ఉంటే బస్సు. కానీ ఇండస్ట్రీలో బాగా ఫ్లాషీగా చూపించుకొని గొప్పగా చూపించుకుంటేనే ఎదుటి వాళ్ళు మనల్ని రెస్పెక్ట్ చేస్తారు అన్న ఫీల్ ఉంది. అండ్ అది వాస్తవం కూడా. మనం ఒక ఐఫోన్ మాట్లాడాలి, ఐఫోన్లో మాట్లాడాలి, కార్లో తిరగాలి, ఆ కార్ కీస్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాలి, వాడు అటు చూస్తాడు, దాన్ని బట్టి మనకు అవకాశాలు కానీ మనకు ఇచ్చే రెస్పెక్ట్ కానీ ఉంటుందని చాలామంది అంటుంటారు ఇండస్ట్రీలో. అది మీకు ఎప్పుడైనా తారసపడింది? నేను ఇంతవరకు అలాంటి మీటింగ్స్కి ఎక్కువ పోలేదు. నేను నాకు ఇండస్ట్రీలో నాకున్న ఫ్రెండ్స్ చాలా తక్కువ, 3-4 ఉన్నారు. వాళ్ళకి తెలుసు నేను నా ఒరిజినల్ థింగ్స్ నేను ఎట్లా ఉంటా, మా ఫ్యామిలీ ఏంది, వాళ్ళన్నీ తెలుసు. లేని పోకడలకైతే నేనైతే పోలేను. ఒకవేళ పోయినా కూడా నేను ఎట్లనో అట్లే పోతా. నేను ఏదైనా ఈవెంట్, ఏదైనా చిన్న బర్త్డే ఈవెంట్ ఇంకేదన్నా నేను ఎట్లనో అట్లే పోతా. ఏదైనా చూపించుకునేది మన ఒరిజినాలిటీని చూపించుకుంటే అది ఎక్కువ రోజులు సస్టైన్ అవుతుంది. ఇప్పుడు మీరైనా ఇప్పుడు ఫస్ట్ మీటింగ్ మనం ఏది ఎంత ఒరిజినల్గా ఉంటే ఆ రిలేషన్షిప్ అంత లాంగ్ ఉంటుంది. చూపించుకునేది ఆ మూమెంట్, ఆ టైము తెలిసిపోతుంది. అది కూడా ఎవరు మనం అనుకుంటాం కానీ వీడు చూపించుకుంటున్నాడు అని చెప్పి తెలిసినప్పుడు అదే విధంగా చూస్తాం మనం. కొంచెం నేను ఈ ఏదైతే రియల్ వరల్డ్ ఉందో దానికి దగ్గరలో బతుకుతున్నాను నేను. అన్నెసరీ చూపించుకున్నాడు అంతా ఎందుకో. ఇప్పుడైతే కొంచెం ఫేమ్ వచ్చింది, అందరు గుర్తుపడుతుంటారు, ఆ ఫీల్ ఎలా ఉందో అప్పటికి? అది హ్యాపీ, అదృష్టం. అది నిజంగా చెప్పాలంటే సెల్ఫీలు అడుగుతుంటారు, ఫీల్ అవుతుంటారు, లైక్ కైండ్ ఆఫ్. చాలా మంది ఓన్ చేసుకున్నారు ఫస్ట్. అరే మా ఊరోడు, మనకు తెలిసిన పిల్లగాడు. ఎందుకంటే మీరు అన్నారు కదా జర్నీ ఏదైతే ఉందో అది స్టెప్ బై స్టెప్ అందరు చూస్తున్నారు. సో అది వాళ్ళకి తెలుసు, ఓకే ఈ పిల్లగాడు ఇది చేసినాడు. సో అది వాళ్ళ ఓన్ ఫీలింగ్ ఉంటుంది చూసిరా. అది నాకు అదృష్టం. మాకు నార్మల్గా ఏదో చిన్న ఊర్లో బతికేటోళ్ళము, మన చుట్టుపక్కల మన వాళ్ళు తప్ప ఏడికి పోయినా మనకంటూ ఒకరు ఎవరు ఉంటారు, ఏడికి పోయినా గుర్తుపడుతుండే. కొన్ని హోటల్స్ పోతుంటే అన్న నువ్వు తిన్నానా అని చెప్పి ఫ్రీగా ఫుడ్ పెడతారు. కొద్దిమంది ఏడికి పోయినా తీసుకోరు డబ్బులు. ఇదంతా ఒక్కొక్కసారి ఆలోచించినప్పుడు ఇది ఏ జన్మ పుణ్యమో. ఎందుకంటే మన సంబంధం లేని ఫీల్డ్కి వచ్చినాము, సంబంధం లేని ఫీల్డ్లో గుర్తుపడుతున్నారు. సో ప్రౌడ్ అని కాదు కానీ అదృష్టం లెక్క ఫీల్ అయింది. ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ఒక 5-6 years నుంచి తెలంగాణ లాంగ్వేజ్ కానీ తెలంగాణ వాళ్ళు బయటకు రావడము, తెలంగాణ మూవీస్ హీరోస్ కూడా తెలంగాణ లాంగ్వేజ్లో చేయడం అనేది బాగా ప్లస్ అయిందంటారా? మాకు తెలంగాణ రావడము, జియో రావడము అండ్ ఈ ఎన్విరాన్మెంట్ అంతా కొత్త. అప్పటిదాకా మనము ఈ ఆంధ్ర స్లాంగ్ పరంగా ఎక్కువ మూవీస్ చూడడము, కంటెంట్లు చూడడము, ఏదైనా చిన్న వాయిస్ ఓవర్ ఇచ్చినా కూడా ఎక్కువ దీనికి సంబంధించినవి. ఈవెన్ న్యూస్లో కూడా అవే ఎక్కువ వస్తుండే. ఇది ఫ్రెష్ కంటెంట్ రావడం వల్ల మళ్ళీ మా అందరి ఫ్రెష్ ఫేసెస్, ఆ విలేజ్ అంతా మాకు చాలా ప్లస్ అయింది. ఇప్పుడు కూడా ఏమవుతుందంటే ఇప్పుడు ఈ కంటెంట్ రిలీజ్ అయితే ఆ అథెంటిసిటీ అనేది కనిపిస్తుంది. ట్రైలర్ కూడా చూసాను, మూతువారి లవ్ స్టోరీ అసలు ఎక్సలెంట్. అంటే నాకు ఒక బలగం మూవీలో ఎలా అయితే తెలంగాణ ఎసెన్స్ కనిపిస్తుంది, ఆథెంటిసిటీ అలానే ఉంది. సో ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చా మనం? ఆ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే కల్చర్ కానీ, ఎమోషన్స్ కానీ, ఫ్యామిలీ బాండింగ్స్ కానీ ఉంటవి. అండ్ అంటే అది వేరే ఒక సెగ్మెంట్ మీద వెళ్తూ ఉంటుంది, ఇది ఒక వేరే సెగ్మెంట్ మీద వెళ్తూ ఉంటుంది. దీంట్లో కామెడీ అండ్ ఎమోషన్ రెండు మిక్సప్ అయ్యి వస్తూ ఉంటుంది. అది ఒక అంటే పోన్ ఎమోషనల్ ఎక్కువ వెళ్తూ ఉంటుంది అన్నదమ్ముల మధ్య. ఇది రెండింటికి కంపారిజన్ లేదు కానీ
ఓవరాల్ తెలంగాణ స్టోరీ పరంగా ఆలోచించినప్పుడు ఆ విలేజ్ వైబ్ కానీ ఆ బ్రదర్స్ అదంతా కొద్దిగా బాగుంటుంది. కానీ ఏది బాగా పేరు తెచ్చిన వీడియో ఏంటిది మీకు? ఇంకా నెక్స్ట్ ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు, ఇందులో కంటిన్యూ అయిపోదాము. నాకు బాగా పేరు తెచ్చిందంటే కీకీ ఛాలెంజ్. ఆ టైంలో అది ఇంటర్నేషనల్ వైడ్గా వైరల్ అయింది. కానీ చాలా తప్పు చేయడం. కిక్కీ ఛాలెంజ్ అంటే అదే కదా, అది కీకీ ఛాలెంజ్, అది తప్పు. మేము చేసింది రైట్ అని చెప్పి వైరల్ అయింది యాక్చువల్లీ. ఓకే ఓకే సూపర్. ఏదైతే ఆ ట్రెండ్ ఉందో కార్ల కంచి డ్రైవింగ్ అవుతున్న కార్ల కొంచెం దిగి డాన్స్ చేయడము, అది తప్పు. మేము దాన్ని ఇక్కడ ఊర్లో ఏం చేస్తామంటే పొలంలో ఎడ్ల బండి పెట్టేసుకొని, ఎడ్ల బండి కదా మన నాగలి పెట్టుకొని దున్నుతుండగా మేము డాన్స్ చేసినాం. సో అది శ్రీకాంత్ అన్న, శివన్న వీళ్ళందరూ డిస్కస్ చేసి టక్కున షూట్ చేసి పెట్టేసినాం. అది బాగా వైరల్ అయింది. ఇది కదా ఇట్లా చేయాలి కదా, రోడ్ల మీద చేస్తే యాక్సిడెంట్లు అయితే అవైతే, ఇలాంటి ఛాలెంజ్ మీరు చేయొద్దు అని చెప్పి ఏదైతే కేసులు అవుతున్నాయి ఆ టైంలో మా వీడియో ఇట్లా చేయాలి, మన సంస్కృతిని కాపాడుకోవాలి, మన కల్చర్ రిలేటెడ్ వీడియోస్ చేయాలి ఏవైనా అని చెప్పి అట్లా బాగా వైరల్ అయింది. సో అప్పుడు మన పేరు కొంచెం అన్ని ఆర్టికల్స్లో రావడము, దానివల్ల ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ వెరిఫైడ్ మార్క్ కావాలంటే కొనుక్కోవాలి. సో అప్పుడు ఏంటంటే ఎవరైతే వైరల్ అవుతారో, ఎవరైతే ఆర్టికల్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళకి వస్తుండే. నాకు అప్పుడు ఆ టైంలో వచ్చుండే 2018-19 ఆ టైంలో ఫస్ట్ వెరిఫైడ్ మార్క్. అంటే ఈ సోషల్ మీడియా హీరోలు కాకుండా ఓ ఇన్ఫ్లుయెన్సర్లో లేకపోతే క్రియేటర్లో ఇటువైపు మన గ్యాంగ్, మా సైడ్ ఉన్న గ్యాంగ్ లో నాకు వచ్చిండే ఫస్ట్. అది దానివల్ల అట్లా పేరు వచ్చింది. ప్రతిదీ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే, వెనక్కి తిరగాల్సిన అవసరం లేదు. ఇక మన నెక్స్ట్ ఇంకోటి వస్తుంది కావచ్చు, ఇంకో పని వస్తుంది కావచ్చు, ఏదైనా ధైర్యంగా అయితే ఉంటున్నాం. సో గ్రాఫ్ ఇలా పెరుగుతూ ఉన్నప్పుడు ఇండస్ట్రీలో, ఎస్పెషల్లీ ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు యాటిట్యూడ్ అనేది ఎక్కడో చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది. చేంజ్ అవ్వాలి కొన్ని సిచ్యువేషన్స్ లో. సో అనిల్ గారు అప్పుడున్న యాటిట్యూడ్ ఏంటి, ఇప్పుడున్న యాటిట్యూడ్ ఏంటి? యాటిట్యూడ్ ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే మేబీ పైసలు ఎక్కువ వస్తే చేంజ్ అవుతుంది. ఇంకా పైసలు రావట్లేదా? ఇన్ని చేస్తున్నారు, మీకు అనిపిస్తుంది కానీ థింగ్స్ ఎక్కువ అనిపిస్తాయి. కానీ ఇప్పుడు మేము పెట్టిన థింగ్స్ అన్నిటి పరంగా ఇప్పుడు సఫారీ ట్రావెల్స్ ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టుకున్నాడు, వీనికి ఏంది అని అనుకుంటాం. ఇప్పటికీ మేము రూపాయి తీసుకోవాలి. దాంట్లో 1 year అవుతుంది. మేము ఏమనుకుంటున్నాం అంటే కంపెనీ గ్రోత్ కావాలి. కంపెనీ గ్రోత్ అయితే వచ్చిన పైసలు దాంట్లోనే రీఇన్వెస్ట్ చేస్తాం. మేము ఎవరము 3 పార్ట్నర్స్ ఉన్నాము, 3 రూపాయి తీసుకోవాలి ఇంతవరకు. సో ఏమైనా ఖర్చు అయితే పెడుతున్నాం తప్ప తీసుకోవట్లేదు. ఎందుకు అంటే మాకేముందంటే ఇంక ఎంప్లాయీస్ పెంచాలి, ఇంకా ఎంప్లాయ్మెంట్ పెంచి ఇంకొంచెం బెస్ట్ వేలో సర్వీస్ ఇవ్వాలి, ఒక మార్క్ క్రియేట్ చేయాలనేది ఉంది. ఇప్పటిదాకా మేము చేసిన థింగ్స్ అన్ని బ్రాండ్ బిల్డింగ్ కోసమే. ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా ఇన్స్పిరేషన్ గా అనిపిస్తుంది. మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతారు, కొద్దిగా భయం అవుతుంది మాకు. ఇన్స్పిరేషనల్ అవి అంటే నో, బికాస్ మీ జర్నీ కళ్ళ ముందు మీరు ఎలా చూస్తున్నారో మేము కూడా అలానే చూస్తూ వచ్చాము. 8 years ఆల్మోస్ట్ ఒక చిన్న కెమెరా పట్టుకొని సినిమా బండి, సినిమా స్టోరీ లాగా అనిపిస్తుంది నాకు. అవును, మాకు కూడా చాలా రిలేటెడ్ అనిపిస్తుంది ఆ సినిమా అంతా. అసలు ఎలా స్టార్ట్ అయింది అనిల్ గారి జర్నీ అంటే ఫస్ట్ నుంచి? ఫస్ట్ గుర్తుందా? ఫస్ట్ కెమెరా ఫేసింగ్ అని, ఫస్ట్ వీడియో రిలీజ్ కానీ? అవునవునవును. ఫస్ట్ అంటే కాలేజ్లో మా శ్రీకాంత్ అన్న, మై విలేజ్ ఫౌండర్ ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ మొన్న మాట్లాడారు కూడా అన్న, మా కాలేజ్ లెక్చరర్ వాళ్ళ అబ్బాయి. సో అట్లా మా కాలేజ్కి వస్తుండే, వచ్చి మేము చేసే మా కాలేజ్లో డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మా టీచర్ ట్రైనింగ్ కోర్స్ అది. సో పిల్లలకి ఏ విధంగా నేర్పాలి, యాక్షన్ రైమ్స్ ఎట్లా నేర్పాలి, ఇవన్నీ మా కాలేజ్లో బాగా నేర్పుతుండే. అండ్ కాలేజ్లో కొన్ని విధానాలు కూడా మంచిగా ఉంటాయి. అంటే వాళ్ళే వ్యవసాయం చేసుకున్నట్టు వాళ్ళే పండించుకొని కూరగాయలన్నీ ఒక గ్రూప్ లెక్క చేసుకొని ఆ కూరగాయలన్నీ పంచుకొని మేమే వంట చేసుకొని ఇట్లా ఇది ఒక ఎన్విరాన్మెంట్ మస్తు ఉంటుంది. ఏ కాలేజ్ అది? ఎక్కడుంది? కరీంనగర్లో డైట్ కాలేజ్ అని. సో టీచర్ ఏం చేస్తారంటే పిల్లల్ని అన్ని యాక్టివిటీస్లో చేస్తూ ఉంటారు. సో అట్లా ఒక డాక్యుమెంటరీ తీయడానికి వచ్చిండు అన్న, డైట్ కరీంనగర్ డాక్యుమెంటరీ, అది యూట్యూబ్లో ఉంది. సో అది చేస్తున్నప్పుడు నాకు కొంచెం ఇంట్రెస్ట్ అనిపించింది, అరే బాగుంది కెమెరాలో అది. సో ఆ కాలేజీ ఎండ్కి మేమందరం వెళ్ళిపోయే టైం, ఫేర్వెల్ టైంలో ఒక వీడియో తీద్దాము, మా ఫ్రెండ్స్ అందరివి ఎమోషన్స్ అన్నీ క్యాప్చర్ చేసుకుందాము, వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి అనేవి అని చెప్పి అన్న దగ్గర నుంచి ఐప్యాడ్ తెచ్చుకొని ఒక్కొక్కరిని మా కాలేజ్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి వీడియో తీసుకుని ఏం నేర్చుకున్నాను ఈ 2 సంవత్సరాలలో, ఏం కాబోతున్నావు, ఎట్టుంటుంది జర్నీ అని చెప్పి అందరి ఒక చిన్న బైట్లు తీసుకొని అందరి బైట్లు అండ్ మేము నేర్చుకున్న థింగ్స్, యాక్షన్ రైమ్స్, డ్యాన్సులు, కోలాటము, ఇవన్నీ ఒక 1 hour వీడియో తయారు చేపించి అది ఫేర్వెల్ పార్టీలో వేసినాం మేము.
సో అందరు ఎమోషనల్ అయి ఉండే ఫస్ట్ 10 years బ్యాక్ 10 years back. అంటే 2015 ఇప్పుడు చేస్తున్నారు అవన్నీ ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ ని పెళ్లిలలో క్రియేట్ చేసి. సో అప్పుడు ఆ ఫేర్వెల్ పార్టీలో చేసిన వీడియో వల్ల నాకు ఇంకొంచెం బూస్టప్ అనిపించింది. అరే వీళ్ళందరూ మనం చేసిన వీడియోకి ఇంత ఎమోషనల్ అవుతారు ఏంటి, అందరు వచ్చి కంగ్రాచులేషన్ చెప్తున్నారు, నేను ఏమో తిత్తున్నావు కానీ మంచిగానే తీసినావు, మళ్ళీ ప్రొజెక్టర్ మీద ప్లే చేసినాం. అది అట్లా వీడియో మేకింగ్ పట్ల ఓకే వీడియో ఒక వీడియో చేసి చూపిస్తే ఇంతమంది అప్రిషియేట్ చేస్తారు అనేది మనసులో పడ్డది. మీరు ఏమైనా కమిటీ కుర్రలు డైరెక్టర్కి ఏమైనా ఈ విషయం చెప్పారా ఏంటి? సేమ్ అదే ఉంది వాళ్ళది లాస్ట్ లో ఎగ్జాక్ట్లీ అది చూసినప్పుడు అరే ఇది మనం చేసిందే కదా అనుకున్నాను నేను కూడా. అప్పటి నుంచి ఈ వీడియో మేకింగ్ మీద కొంచెం ఇష్టం వచ్చింది. అండ్ నా టీచర్ ట్రైనింగ్ అయిపోగానే మేము స్కూల్కి వెళ్ళిపోయాం టీచింగ్కి. సో ఆ స్కూల్లో ఈ స్కిల్ ఏదైతే ఉందో వీడియో మేకింగ్ స్కిల్ ఆ స్కూల్లో ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేసినాం. దాంట్లో కూడా యాక్టివిటీస్ చాలా ఉంటాయి. ఆర్ఎస్ఎస్ స్కూల్ అది. అండ్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉన్నాయి ఆడ కూడా, కోలాటము, యోగ్ జాబ్ అనుకుంటూ. సో అవన్నిటిని ఒక్కొక్క యాక్టివిటీని ఒక్కొక్క వీడియో లెక్క తీసి పిల్లల పేరెంట్స్కి వాట్సాప్ గ్రూప్ చేసి పంపిస్తుండే. సో మా స్కూల్లో ఇలాంటి యాక్టివిటీస్ ఉంటాయి. వేరే స్కూల్కి మా స్కూల్కి డిఫరెన్స్ ఇది. అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూలే ఇది. ఇంగ్లీష్ కూడా ఎంత ఫ్లూయెంట్గా చెప్తాం మేము. యాక్షన్ రైమ్స్ ఇట్లా మేము ఏవైతే నేర్చుకున్నామో మా కాలేజ్లో అవన్నీ పోయి పట్ట నేర్పించేసినాం. అసలు ఏం అవ్వాలనుకున్నారు? టీచరే ఫ్రమ్ ద బిగినింగ్ గవర్నమెంట్ టీచర్. సో అట్లా చేస్తున్న టైంలో శ్రీకాంత్ అన్న ఈ వీడియోలు చేస్తున్నావు, మంచిగా చేస్తున్నావు, అదేందో నీ ఎనర్జీ అంతా ఒక స్కూల్కే పరిమితం అయిపోతుంది, నువ్వు ఊరికే చేసేయి, మనం కొన్ని కలిసి చేద్దాం వీడియోలు అని చెప్పి ఒకసారి ఇన్వైట్ చేసి. సో కర్త కర్మ క్రియ అంతా శ్రీకాంత్ అన్న. అట్లా ఊరికి పోయినాం సమ్మర్ హాలిడేస్లో. పోయినా ఫస్ట్ వీడియో బిత్తి రైడ్ మేము చేసింది అక్కడ గంగవా వీళ్ళందరూ ఆడున్నప్పుడు. సో ఆ వీడియో ఫస్ట్ వీడియో నాది. అది చూసినాక ఇంకా అప్పటిదాకా మేము చేసిన బ్లాగింగ్ టైప్ ఆఫ్ థింగ్స్. ఇవి ఏంటంటే వెబ్ సిరీస్, ఇది యాక్టింగ్ ఫస్ట్ టైం యాక్టింగ్ చేసిన నేను. అది మళ్ళీ ఇంకా గట్టిగా అరిసి ఉండి పెదరాయుడు స్పూఫ్. అది విపరీతంగా అరిచేసరికి చుట్టూ కొండలున్నాయి, రీసౌండ్ వస్తుండే, ఆటోమేటిక్ రీసౌండ్ వస్తుండే. ఇదేంద్రా గింత ఎఫెక్ట్లు వస్తున్నాయి. ఫస్ట్ టైం యాక్టింగ్ వీడియో అట్లా మంచిగా అనిపించింది. సో ఇప్పుడు అంత కష్టం ఇప్పుడు పే ఆఫ్ అయింది, అంత హార్డ్ వర్క్ చేసినందుకు ఇప్పుడు పే ఆఫ్ అయింది అనుకుంటున్నాను. అంటే నాకు కొన్నిసార్లు హార్డ్ వర్క్ అంటాం కానీ నాకు ఎప్పుడు మరీ హార్డ్ వర్క్ గా నేను తీసుకోలేదు. అదే ఇప్పుడు విలేజ్ బ్యాక్గ్రౌండ్ మీదైనా నాదైనా, సిటీ కల్చర్ కాదు. సో పిల్లని ఇవ్వాలి అంటే, పెళ్లి చేసుకోవాలి, ప్రేమ అంటే ఒక సెటిల్ అయిన పర్సన్కి కానీ, గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టు గవర్నమెంట్ టీచర్కి కానీ, ఒక సాఫ్ట్వేర్ కానీ, ఉద్యోగికి కానీ ఇవ్వాలి అనుకుంటారు. ఆమెని గారు ఎలా వచ్చారు లైఫ్లోకి? ఫినాన్షియల్ బ్యాలెన్స్ ఉండాలి కదా లైఫ్ లో అన్న థాట్. ఆమెని ఫస్ట్ సంబంధం వచ్చింది. మాకు తెలిసిన వాళ్ళే ఫోటో పంపించి చూపించుండే. నాకు ఏంటంటే ఫస్ట్ నుంచి డిఎడ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకొని కోరిక. నాకు మీకు టీచర్ పిచ్చి ఏంటంటే నాకు అర్థం కాదు. మీరు డిఎస్సి అంటే మీరు డిఎడ్ కంప్లీట్ అయింది. సో నాకెందుకో అది ఉంటుండే. డిఎడ్ చేసిన వాళ్ళు ఏంటంటే కొంచెం ఫాస్ట్ లెర్నర్స్ ఉంటారు, వాళ్ళకి అంటే కొంచెం ఎందుకో ఉంటది కావచ్చు, నాలెడ్జ్ గ్రాస్పింగ్ తొందర ఉంటది కావచ్చు అని అది ఉంటుండే నాకు. నేను ఏదైతే అనుకున్నా నిజమైంది నిజంగా. ఆమె తొందరగా ఈ ఫీల్డ్ లోకి మళ్ళీ వచ్చింది, తొందర నేర్చుకున్నది, తన సోషల్ మీడియా యాక్టివిటీస్ తన అవన్నీ తొందర నేర్చుకొని తను ఇంప్లిమెంట్ చేసుకుంటాను. తనకి ఇంట్రెస్ట్ ముందు నుంచి లేకపోతే అసలు తనకు ఈ వరల్డే తెలియదు, ఇన్స్టాగ్రామ్ సగం తెలియదు ఆమె. కానీ ఎంత ఎక్సలెంట్ గా అసలు చక్కగా అనిపిస్తుంది చూస్తే. ఆమె చాలా తొందర నేర్చుకుంది. అందుకే నేను చెప్పాను డిఎడ్ చేసిన అమ్మాయి అయితే తొందర నేర్చుకుంటారని. ఆమె సంబంధం వచ్చింది, వాళ్ళు ఊరోళ్ళంతా వాళ్ళు ఫస్ట్ అరేంజ్ వాళ్ళు తెలుసుకున్నారు. ఫస్ట్ తెలుసుకొని కొద్దిమంది సినిమా వాళ్ళు ఎందుకు అది ఎందుకు ఇది ఎందుకు అదే అంటారు కదా, క్యాన్సిల్ చేసుకున్నారు. సంబంధం వచ్చి క్యాన్సిల్ అయింది. మళ్ళీ ఒక 6 months తర్వాత మళ్ళీ అట్లా రీకనెక్ట్ అయినాం. మేమయ్యి వాళ్ళతో లవ్ ఏం కాదు అంతే. అంటే మేము ఇప్పుడు లవ్ అంటే కొన్ని రోజులు అలా కాదు, సంబంధం వచ్చిన తర్వాత వద్దనుకొని అట్లా. సో హౌ ఇస్ మ్యారేజ్ లైఫ్ అండి? గుడ్ ఆల్ గోయింగ్ గుడ్. నాకు ఆమెని సపోర్ట్ అయితే చాలా 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 బాగుంది. సో ఓవరాల్ గా ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? August 8th రిలీజ్ అవుతుంది. అనిల్ గారు విలేజ్ షో నుంచి అందరూ చూస్తున్నాం మేము. అండ్ ఒక కైండ్ ఆఫ్ అభిమానం ఉంటుంది చాలా మందికి, ఏదో హీరో, కమర్షియల్ హీరో ఈ టైప్ కాకుండా మన పక్కనే మన అనిలే అన్న ఫీల్ ఉంటుంది. చూసినాక అయితే వాళ్ళే చెప్తారు, అరే మా వాళ్ళు ఏదో అనుకున్నాం కానీ మంచి కంటెంటే తీసుకొచ్చారు, ఇలాంటి కంటెంట్ తీయరా అని ఖచ్చితంగా చెప్తారు. వాళ్ళు నవ్వుకుంటారు, కొంచెం ఎమోషనల్గా ఫీల్ అవుతారు.
అది ఆ నమ్మకం అయితే నాకైతే అనిపించింది. నేను ఇప్పటికీ 100 సార్లు చూసిన కావచ్చు మా సిరీస్. ఇప్పుడు జీవాళ్ళు కూడా వాళ్ళు చూసి చాలా మంచిగా వచ్చింది సిరీస్, ఇది తెలుగులో మంచి హిట్ కాబోతుంది, మీరు ఎక్కువ పుష్ చేసుకోండి, మంచిగా చెప్పండి, అందరికీ ప్రమోషన్ చేసుకోండి, మంచిగా వచ్చింది, హిట్ అవుతుంది అని చెప్పి వాళ్ళు కూడా కాన్ఫిడెంట్గా ఉన్నారు. శ్రీధర్ సారు వాళ్ళు కూడా తెలంగాణ స్టోరీస్ చాలా తక్కువ, ఇది మీ అథెంటిసిటీతో తీసిరు, ఆ విలేజ్ నేచరు, మీరు మాట్లాడే మాటలు అన్నీ ఇట్లా మాకు స్క్రీన్ మీద చూసినా మంచిగా అనిపిస్తున్నాయి, మంచిగా వచ్చింది, మీరు ఏం భయపడకుండా ప్రమోషన్స్ గట్టిగా చేసుకోండి అని చెప్పి వాళ్ళందరూ ధైర్యం ఇస్తారు. సో ఆ ధైర్యం అంతా 8th రోజు రిలీజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్లీ. అంటే కంటెంట్ బాగుంటాయి, తెలంగాణ అని కానీ ఆంధ్ర అని కానీ రాయలసీమ అని కానీ ఏం లేదు, ఇప్పుడు అంతా తెలుగు మూవీస్ కానీ వెబ్ సిరీస్ కానీ పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళిపోయాయి. డెఫినెట్లీ మనస్ఫూర్తిగా ఏమంటారు మోతివారి లవ్ స్టోరీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ వెరీ ఆల్ ది బెస్ట్ అనిల్ గారు. థ్యాంక్స్ ఫర్ గివింగ్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో మచ్.